ముఖ్యమంత్రి గారు కడపలో నిర్వహించిన పులివెందుల్లో నిర్వహించిన సభలో కొన్ని కీలక అంశాలు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అందులో ప్రప్రథమంగా షర్మిలా గారి గురించి మాట్లాడడం జరిగింది. అవినాష్ రెడ్డిని కొంత సమర్థించుకుంటూ ఆయన అయితే మాట్లాడుకుంటూ రావడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ కామెంట్స్? జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు మనం ఇప్పటివరకు చూసాం. ఇంతవరకు జరిగిన దిగజారుడుతనం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అతను దిగజారిన తనాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సొంత చెల్లిని పట్టుకొని ఎవరు అట్లాంటి మాటలు మాట్లాడినట్టు ఈ రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు. పసుపు చీర కట్టుకొని నువ్వైతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావని చెల్లెల్ని మాట్లాడేంత దౌర్భాగ్య స్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అంటే మరి నువ్వు సాక్షికి పసుపు వేసుకొని తిరిగావు మొన్నటిదాకా, ఇప్పుడు ఎలక్షన్ల ముందు దాన్ని బులుగు రంగులో మార్చావు. అంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి పచ్చరంగు పెట్టావు? పచ్చరంగు అంటే పసుపు రంగు అంటే సుమంగళంగా ఉంటుందని ఎవరైనా పెట్టుకుంటారు. అది ఏమన్నా ఓన్లీ టీడీపీ ఏమన్నా పేటెంటా పసుపు అనేది? అట్లాంటి నీచమైన మాటలు మాట్లాడి ఒక చెల్లిని పట్టుకొని నువ్వు వైఎస్ఆర్ వారసురాలివా లేక చంద్రబాబు వారసురాలివా అనే అంత పెద్ద పదజాలం అనేది చాలా తప్పండి. చంద్రబాబు నాయుడు వారసురాలు షర్మిల ఎట్టయిద్ది? అంటే చెల్లెల్ని అంత కించపరిచే విధంగా మాట్లాడే స్థాయికి నువ్వు దిగజారిపోయావంటే నీ ఓటమి నువ్వు అంగీకరించి ఇప్పుడు ఏం చేయాలో తెలియక, నీకు మొన్న రాయి తగిలిందా లేకుంటే మేగుచ్చుకుని తెలియదు కానీ మతి భ్రమించినట్టుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియట్లేదు. పైపెచ్చి అంటాడు అవినాష్ని సమర్థిస్తూ, చిన్నపిల్లోడంట. సునీతమ్మ బాగా అడిగింది, మరి చిన్నపిల్లలకి ఎంపీ స్థానాలు ఇవ్వకూడదుగా, మరి నువ్వెందుకు ఎంపీ స్థానం కోసం చెల్లిని సైతం దూరం పెట్టి వాళ్ళని వ్యతిరేకించి కుటుంబాన్ని కూడా చీల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మరి చిన్నపిల్లోడుగా ఆగొచ్చుగా కొద్దిగా. షర్మిల పెద్దదేగా అవినాష్ కన్నా, మరి షర్మిలమ్మకి టికెట్ ఇవ్వచ్చుగా. ఇవన్నీ నీచమైన రాజకీయాలు. అసలు జనాలకు విరక్తి కలుగుతుంది ఈ రాజకీయాలు చూస్తుంటే. మరి మన దురదృష్టం ఇట్లాంటి రాజకీయ నాయకులు మన రాష్ట్రంలో ఉండటం. అంత మాత్రమే కాదు, ప్రభుత్వంలో ఉండి ఒక సీఎం స్థానంలో ఉండడం. ఇప్పుడు నాకు ఒక అనుమానంగా ఉందండి. ఏంటంటే వివేకానంద రెడ్డినేమో బాబాయి హత్యగా వాడుకున్నాడు, ఇప్పుడేమో షర్మిలమ్మ గారిని తిట్టే స్థాయికి వచ్చాడు. ఒకప్పుడు తండ్రి చనిపోయాడు అన్నాడు. మరి నిన్న సభలో బొత్స గారిని తండ్రి సమానుడు అన్నాడు. అంటే నెక్స్ట్ ఏమన్నా మరి బొత్స గారి మీద ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడో ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చెప్పేది ఒకటే, ఇట్లాంటి రాజకీయాలు మనకు అవసరం లేదు. మేము ఓటు అనేది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మీ ఇష్టం ఎవరికైనా వేసుకోండి. మేము అడిగేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయద్దు. ముఖ్యంగా దళితులపైన ఎన్ని అట్రాసిటీలు అన్యాయాలు రోజు మేము మాట్లాడుతూనే ఉన్నాం. అయినప్పటికీ డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. అలాగే శిరోముండం కేసులో మరి జైలు శిక్ష పడ్డోళ్ళని బెయిల్ తెప్పించి పక్కన పెట్టుకొని సీట్లు ఇచ్చి తిరుగుతున్నారు. అసలు దళితులపైన జరిగిన అన్యాయాలు అట్రాసిటీలు మరి మీరు ఏ గవర్నమెంట్లో చూడలేదు, ఏ రాష్ట్రంలో చూడలేదు. మాకున్నటువంటి 27 పథకాలు తీశారు. ఇంకా ఒక పూట తింటే ఒక పూట తిండికి కష్టమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి మా జాతుల్లో. మరి వాళ్ళకి ప్రత్యేకంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాట్లన్నింటినీ తీసేసి అందరితో సమానంగా మమ్మల్ని చూడటం అనేది ఎంతవరకు కరెక్టో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలందరూ దళితులందరూ ఏకమౌనం అవ్వాలని ఎస్ఎస్డి తరపున పిలుపునిస్తున్నాం. మనం ఒకటి గమనించాలి, ప్రజలందరూ కూడా ఆల్రెడీ అర్థమైపోయింది. 2014లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే షర్మిల గారు వాళ్ళ అమ్మగారు అందరూ కూడా పాదయాత్ర చేశారు, వివేకానంద రెడ్డి గారు వాళ్ళందరూ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరబ్బా ఆయన సొంతం ఆయన ఎమ్మటం ఉన్నటువంటి వ్యక్తులు, ఇవాళ వాళ్ళ బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి గారు, వాళ్ళు ఈ రాష్ట్రంలో దోపిడీలు చేసినటువంటి నాయకులే మిగిలారు. ఇవాళ పసుపు చీర కడితే అది తెలుగుదేశం అనుకుంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గృహ యజమానులందరూ కూడా పసుపు శుభసూచకం. వాళ్ళ గుమ్మానికి, ప్రతి గుమ్మానికి కూడా కొత్తగా కట్టినటువంటి ప్రతి ఇంటికి కూడా పసుపు వేసుకుని ఆ గుమ్మంలో పసుపు అనేది ఒక శుభసూచకం. వాళ్ళ మీ భార్య కూడా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళ భారతి గారు కూడా పసుపు చీరలో ఉన్నారు. అంటే భారతి గారు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టేనా? వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని బట్టి మహిళలు ఏ శారీస్ వాళ్ళు సెలెక్ట్ చేసే సందర్భాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు తప్పితే, పసుపు కట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనిషి, పసుపు కట్టలేదు కాబట్టి నా మనిషి. నీ తల్లే పారిపోయింది. 2019లో విజయలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మా బిడ్డకు ఓటేయండి అని చెప్పింది. మీ తల్లి ఎక్కడుంది? ఆమె
కంగారు పడిపోయి రాబోయేటువంటి రోజుల్లో ఈ నెల రోజులు ఏ పరిణామాలు దాపరుస్తాయో ఈ రాష్ట్రంలో, నాకెందుకు వచ్చింది ఈ ఎలక్షన్లో, చెల్లి లేదు, సొంత చెల్లి లేదు, బాబాయ్ కూతురు లేదు, కుటుంబాలు లేవు, నేను కూడా ఈ నెల రోజులు ఎక్కడన్నా ఉండొస్తానని చెప్పి ఆవిడ కూడా పారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ రాష్ట్రం. నీ వెనక ఉన్నది ఎవరు? వాళ్ళ కావాల్సినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు నీ వెనకమాల లేరు. కాబట్టి పసుపు చీర కట్టారు, పసుపు చున్నీ వేసుకున్నారు, లేదా పసుపు చెప్పులు వేసుకున్నారు. ఇటువంటి పనికిమాలినటువంటి మాటలు మానే జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు ఇచ్చేటటువంటి ఈ పథకాలు ఏంటో చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు చెప్తారు. వాళ్ళు ఏది బెటరో ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. నువ్వు మళ్ళీ రాష్ట్రంలో అధికారంకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తావని చెప్పి అందరికీ అర్థమైపోయింది. వాళ్ళ పేదవాడు కూడా బతకలేనటువంటి పరిస్థితి అని చెప్పి పేదవాడికి తెలిసిపోయింది. మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే వాళ్ళ పేదవాడు బతకలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీగా తెలియజేస్తాం. ఈ ఎలక్షన్ ముందు అనేకమైన జగన్ అని నేను ఉన్నాను, విన్నాను, విలువలు విశ్వనీయతో కూడిన రాజకీయం చేస్తాను, నేను అందరి వాడిని కాదు, అందరిలాంటి వాడిని కాదు, మాట తప్పను, మడమ తిప్పను అని పెద్ద గొప్ప ఇంతవరకు ఈ 70 సంవత్సరాల రాజకీయాల్లో ఎవరు అలాంటి మాటలు మాట్లాడలేదు. అంత ప్రయోగాలు అస్సలకి జగన్మోహన్ రెడ్డి అమ్మ, అక్క, చెల్లి, తల్లి, నేను మీ బిడ్డని, మీ వాడిని, ఒక్క అవకాశం ఇవ్వని చెప్పేసి అనేక రకాలు. ఆ ఒక్క అవకాశం కోసం వాళ్ళ అమ్మను వాడుకున్నాడు, వాళ్ళ చెల్లెల్ని వాడుకున్నాడు, వాళ్ళ బాబాయిని వాడుకున్నాడు. ఎవరు కనపడితే వాడిని వాడుకొని అధికారంలోకి వచ్చేసాడు. వచ్చిన కాడి నుంచి తన భార్య లేదా తన పక్క నుండి 2-3 ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం చేయటమే కానీ ఈ విలువలు విశ్వనీయత అన్నీ పక్కన పెట్టేశాడు. అసలు ఆయన చెప్పినవి చూస్తే ఆయన చెప్పిన దాంట్లో కనీసం 5% కూడా చేయలేదు. అన్నీ వ్యతిరేకం, ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి వ్యతిరేకం. అంటే ఈయనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఈయన్ని ఎవరు ప్రశ్నించినా, వీళ్ళ తప్పిదాలను ఎవరు ఎత్తి చూపినా కానీ ఇది ప్రతిపక్షాలు చేపేస్తున్నాయి, లేదా అమ్ముడు పోయారు, వీళ్ళకి రాజకీయ విలువలు లేవు, మానవత్వం లేదని పక్కంటోళ్ళు. ఇవన్నీ లేనిది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి. రాజకీయ విలువలు లేవు, ప్రతిపక్షాల మీద కుట్రలు చేయటం, ఇవన్నీ కూడా ఎవరికి ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయనకున్నాయన్నీ పక్కంటోళ్ళ మీద ఇచ్చేస్తాడు. ఎంత దారుణం అంటే అసలు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే విలువలతో కూడింది, అంత ఐక్యంతో ఉండేదని అనేక రకాలుగా చెప్పుకున్నాడు. ఈరోజు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ చెల్లెలు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. చెప్పకుండా మీరు ఎందుకు దాట వేసి వాళ్ళని బెదిరించే స్థాయికి, లేదంటే వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసే స్థాయికి వస్తున్నారు? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ బాబాయ్ ఎలా చనిపోయాడు చెప్పండి, దానికి సమాధానం. దాని వెనక ఎవరున్నారు అన్నీ అడుగుతున్నారు కదా, దానికి సమాధానం చెప్పుకోకుండా నువ్వు పసుపు చీర కట్టుకున్నావు, ఆ చీర కట్టుకున్నావు, మన చిన్నప్పుడు అన్నం తినేటప్పుడు నువ్వు అవసరమైతే పసుపు ముద్దతో నీకు అప్పటి నుంచే ఉందని ఏవో కల్పించే రకంగా ఉంది. ఎందుకంటే మరి లడ్డూ లాంటివి ఏమన్నా కొద్ది పసుపు కలర్లో ఉన్నాయి అనుకోండి, అసలు మొదటి నుంచి అవి ఉన్నాయి అంటాడు. ఇంకొంతకాలం అయితే అసలు మా అమ్మాయి కదా అని అంటాడేమో. ఆల్రెడీ ఇప్పుడు ఆయన దెబ్బ తట్టుకోలేక ఆమె విదేశాలకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటే అసలు మా అమ్మ కూడా కదా అంటాడు. అంటే రాజకీయాల కోసం, తన స్వార్థం కోసం, గెలవటం కోసం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక పార్టీ అధినేత ఎంత దిగజారి మాట్లాడతాడంటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాలు ఇంతగా అసలుకి ఎప్పుడూ ఊహించలేదు. మేము ఈ గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం కానీ ఎంత దిగజారు రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. అది పరిస్థితి.